వెల్కమ్ బ్యాక్ టు అనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈరోజు మా ఇంటికి వెళ్తున్నా. అంటే కర్ణాటక నుంచి నేను ఆంధ్రాకి వెళ్తున్నాను ఈరోజు. ఇదే వీడియోతో ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తున్నట్లయితే మీకోసం ఒక చిన్న ఇంట్రో. నా పేరు అనిత. నేను హెచ్ఎల్ టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉంటున్నాను. బికాజ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టికెట్ బుక్ చేసుకున్నాను. ఈరోజు త్వరగా లాగౌట్ అయిపోయా. అండ్ ఇప్పుడు నేను పార్లర్కి వెళ్తున్నా. ఎందుకంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, అంతేం పెరగలేదు. నేనేం పట్టించుకోను కూడా, ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. మరి బాగా పెద్దగా అయిపోయినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అనుకుంటాను. బట్ మా అమ్మ అసలు చూడు ఫేస్ అంతా అలా అయిపోయిందో, ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు. ఇంకా అమ్మలందరూ అంతే కదా, ఇంకా తగ్గిపోయావా అది ఇదేం చెప్తారు. ఇంక ఇట్లా ఐబ్రోస్ కూడా చేయించుకున్నానంటే ఇంకా ఫీల్ అవుతారు. ఇంకా నాకంటే ఎక్కువ ఆమె ఫీల్ అవుతారు. సో అందుకే ఇప్పుడైతే నేను ఇంకా పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటా. యాక్చువల్లీ నాకు ఇంకా 2 hours టైం ఉంది. 2 hours నాకు బస్సు ఉంది. నేను లాగౌట్ అయిపోయి ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. జస్ట్ వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొచ్చుకోవడమే. ఏదన్నా కొంచెం ప్యాక్ చేసుకొనైనా ఇంకా స్టార్ట్ అవుతాను. ఇప్పుడైతే ఐబ్రోస్ చేయించుకుందాం, పార్లర్కి వెళ్దాం పదండి. అండ్ నేను ఇక్కడ పార్లర్కి కూడా వచ్చేసాను. యాక్చువల్లీ మాది టౌనే, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చెప్పాలంటే మా ఇంటి పక్కనే ఉంటుంది పార్లర్. బట్ చెప్పాను కదా, మా అమ్మకి నా ఫేస్ కొంచెం ప్లెజెంట్గా కనిపించాలి, అందుకే నేను ఇంక ఇక్కడ ఐబ్రోస్ చేయించుకొని వెళ్ళిపోతున్నా. అండ్ తర్వాత బస్ వాళ్ళు కూడా కాల్ చేశారు, బస్ వచ్చేసిందని చెప్పి. ఇంకా నేనేం తినలేదు, ప్యాక్ చేసుకొని వచ్చేసాను. అసలు ఇంటికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్లో కడుపులో కొంచెం బటర్ఫ్లైస్ ఫ్లై అవుతూ ఉంటాయి కదా, ఏం తినాలనిపించదు, ఆకలి కూడా వేయదు. బట్ ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసాను. అండ్ నేనైతే ఫస్ట్ చూసుకుంటా బస్సులో ఎవరైనా ఉన్నారా లేదా, ఎవరు లేరంటేనే వీడియో రికార్డ్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలుసు, నాకు కొంచెం షైగా ఉంటుంది అందరూ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేయాలంటే. సో ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే వీడియో తీసుకున్నాను. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే, నా కజిన్స్, నేను, నా బ్రదరు అందరం మేము చెన్నై వెళ్ళాలి. బికాస్ నా మామయ్యకి హెల్త్ బాగాలేదు. సో తనని చూసిన తర్వాత మా హోమ్ టౌన్కి వెళ్దాం అనుకున్నాం. బట్ మా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. మా మామయ్యనే ఇంటికి తీసుకొచ్చేసారు. సో ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి నేను వెజ్ రోల్స్ అండ్ కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాను. బట్ అది కూడా కొంచెం సేపు వీడియో తీస్తూ అలా ఒక్కటే తిన్నాను. ఆ వెజ్ రోల్ కూడా తిన్న తర్వాత ఇంకా నాకేం తినాలని కూడా అనిపించలేదు. అండ్ నేనైతే చెప్పాను కదా, మా మామయ్యకి హెల్త్ బాగాలేదని. యాక్చువల్లీ మా మామయ్యకి లెగ్ ఇంజరీ అయింది. అండ్ అది ఒక ఇన్సిడెంట్ వల్ల అయింది. అండ్ నా కజిన్కి కూడా లెగ్ ఇంజరీ అయింది. ఇద్దరికి లెగ్ ఇంజరీస్ అయ్యి కొంచెం మా ఫ్యామిలీలో ఒక తెలియని ట్రామాలో ఉన్నాం లాస్ట్ 2 months నుంచి. అండ్ ఇంకా నేను వెళ్దాం అనుకున్నాం, చెప్పాను కదా, మేమైతే చెన్నై వెళ్దాం అనుకున్నాం. బట్ సడన్గా మా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అండ్ ఆ రోజు నైట్ అయితే నేను ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాను. ప్రెజెంట్ అయితే నా బ్రదర్ స్టడీస్ కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. సో తను ఇంకా నేను వీలు చూసుకొని వస్తాను, వెళ్ళిపో అని చెప్పారు. సో ఇంక అందుకే నేను ఒక్కదానే వెళ్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా కజిన్స్ అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు బెంగళూరులో కూడా, బట్ కొంచెం ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నారు. బట్ నాకు తప్పదు కదా, నా లొకేషన్ బెంగళూరే. అండ్ ఇంకా నైట్ అయితే నేను ఫుల్ నిద్రపోయాను. మార్నింగ్ లేచి చూస్తే ఇలా సన్ రైజ్ ఎంత బాగుంది కదా. ఇంక ఇక్కడ నేను మా హోమ్ టౌన్కి నియర్గా కూడా వచ్చేసాను. అండ్ ఇక్కడ ఎందుకో మా హోమ్ టౌన్ సైడ్ ఇంతకుముందు అయితే ఎక్కువ టొబాకో, పచ్చిమిర్చి ఉంటుంది కదా, మిర్చి అవి పండించేవాళ్ళు. ప్రజెంట్ అయితే అందరూ జామాయిల చెట్లే వేస్తున్నారు. అవి అస్సలు భూమిలో ఉన్న సారం అంతా పీల్ చేస్తాయి. అండ్ కొన్ని కిలోమీటర్స్ వరకు వాటర్ అంతా కూడా పీల్ చేస్తాయి అంటారు. బట్ ఎందుకో ప్రజెంట్ అయితే అందరూ అవే వేస్తున్నారు. అండ్ నేనైతే ఇంకా మా ఇంటికి కూడా వచ్చేసాను. అమ్మ అప్పుడు కిచెన్లో ఏదో పని చేసుకున్నారు అనుకుంటా. సో తెలియకుండా వెనక నుంచి వెళ్దాము అనుకున్నా. కాల్ చేస్తే నేను కిచెన్లో ఉన్నాను అన్నారు. బట్ అంతలోకి మా పక్కన ఉంటారు కదా మా నైబర్స్, ఆ చిన్న పాప ఉంటారు. సో తను వచ్చి గోల చేసేసింది. ఇంకా అమ్మ వచ్చేసింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని మా నాన్న ఎంత మిస్ అవుతానో, మా ఫిషెస్ని కూడా నేను అంతే మిస్ అవుతా. వచ్చి ఫుల్గా కొంచెం సేపు వాటితో కూడా ఆడుకున్నాను. అండ్ మెయిన్ పార్ట్, మా చెట్లు కూడా, మొక్కలంటే మాకు ఎంత ఇష్టమో. యాక్చువల్లీ మా అమ్మకి ఇష్టం, మా అమ్మ నుంచి మాకు వచ్చింది. ఇంకొచ్చి అన్నీ చూసుకుంటున్నా, ఎంతవరకు వచ్చినాయి, ఏమన్నా చనిపోయినాయా, అన్నీ బాగానే ఉన్నాయా, ఫ్లవర్స్ పూస్తున్నాయా లేవా, అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను. అలా చేస్తూ చాలాసేపు ఇంక ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. మా అమ్మ ఇంకా వచ్చి ఫ్రెష్ అవ్వు, తిను అంటే లేదు ఇంకా కొంచెం సేపు అని అలానే మొక్కల దగ్గర కూర్చొని చూసుకుంటూ ఉన్నాను. రోజ్ ఫ్లవర్స్ అన్నీ బాగా పూసున్నాయి. నేనైతే ఇంట్లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా పూలు పెట్టుకున్నాను. అండ్ మా దేవుడి పటాలకు కూడా ఇవే పూలు పెట్టి హ్యాపీగా పూజ చేసుకున్నాం. చూసారా రోజ్ ఫ్లవర్ ఎంత బాగుంది కదా. అండ్ మా అమ్మ ఏమో
పూసిన వెంటనే కట్ చేయకు, కొంచెంసేపు ఉంచు, చెట్లకి బాగున్నాయి అనిపిస్తుంది అంటది. నేనేమో కట్ చేసి తల్ల పెట్టేసుకుంటాను. బట్ చూసారు కదా, మాకు చాలా చిన్న స్పేస్ ఉంటుంది. సో ఆ ఉన్న కొంచెం స్పేస్లోనే మా అమ్మ ఇంకా అలా అన్నీ చిన్న చిన్నవి అరేంజ్ చేశారు. యాక్చువల్లీ మాకు ఒక డ్రీమ్, మా ఓన్ హౌస్ ఉండి మొక్కలన్నీ పెట్టుకోవాలని. చూద్దాం మా కళ ఎప్పటికీ అది ట్రూ అవుతుందో. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేస్తున్నారు. ఇంట్లో పూజ చేసిన వెంటనే మేము మా తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తాం. మా తులసమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈవినింగ్స్, మార్నింగ్స్ ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు హ్యాపీగా ఇక్కడ కూడా దీపం పెట్టేస్తాం. అండ్ ఆ రోజైతే నేను చేస్తున్నాను టిఫిన్స్, బికాజ్ అమ్మ పూజ చేస్తున్నారు కదా, సైడ్ బై నేను చేస్తున్నా. ఆ రోజైతే దోశ పెట్టారు, అవేమీ లేవు, అన్నీ అయిపోయినాయి. సో నేను ఇంకా ఉప్మా చేస్తున్నాను. నేను ఉప్మా ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తా. అంటే అందరూ చేసినట్లు చేస్తాను, నేనైతే స్పెషల్గా ఏం చేయను. బట్ నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా, అవన్నీ వేస్తా. అవి కూడా కొంచెం వేగిన తర్వాత టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ అవి 3 వేస్తా. అవి కొంచెం మగ్గుతుంది కదా టమోటా, అలా మగ్గిన తర్వాత ఫుల్ పల్లీలు వేస్తాను. నేనైతే మ్యాక్సిమం అందరికీ ఉప్మాలో జీడిపప్పు వస్తే ఇష్టం కదా, బట్ నాకైతే ఉప్మాలో పల్లీలు వస్తే చాలా ఇష్టం. మన టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు రవ్వతో చేస్తున్నాను కదా, సో నేను 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. అండ్ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఆ టైంలో కొంచెం కరివేపాకు వేసుకున్నాను, బికాజ్ అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది ఉప్మాకి. అండ్ ఫైనల్గా రవ్వ వేసాను. రవ్వ వేసినప్పుడు మాత్రం బాగా కలపాలి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. అండ్ నేను అమ్మ ఇంకా ఇక్కడ సర్వ్ చేసుకొని తినేస్తున్నాం. మేమైతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలి, అలా ఉంటేనే తిన్నట్లు, అలా ఏం లేదు. మేము హ్యాపీగా కింద నేల మీద కూర్చొని తింటాం. అలా తింటేనే మాకు తిన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఉప్మాలోకి ఆవకాయ అయితే నా ఫేవరెట్. చట్నీ కంటే కూడా నేను ఆవకాయతో బాగా తింటాను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే అమ్మ సేమ దుంపలు అండ్ ఎండు రొయ్యలు ఉంటాయి కదా, అవి 2 కాంబినేషన్లో కర్రీ చేశారు. మేమైతే సేమ దుంపలు లేదా సేమ గడ్డలు అంటాము. మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ గడ్డ పెరుగు, మ్యాంగోస్. గడ్డ పెరుగు కూడా నేను చాలా మిస్ అవుతాను బెంగళూరులో, బికాజ్ ఇక్కడ మనకి అన్ని ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరిగే కదా. సో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను పెరుగన్నం. అండ్ అది మ్యాంగో సీజన్ కదా, ఇంకా మ్యాంగోస్ ఫుల్గా తినేసా. అండ్ ఇది నెక్స్ట్ డే. ఆ రోజైతే కొంచెం అమ్మకి హెల్ప్ చేశాను. చాలా బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి వాష్ చేయాలి అంటే. అమ్మ ఏమీ అస్సలు అడగరు, బట్ నేనే హెల్ప్ చేస్తాను. అండ్ ఆ రోజు నా బ్రదర్ కూడా వచ్చేసాడు హైదరాబాద్ నుంచి. నేను ఇంకా ఫుల్ హ్యాపీ. సో తను వస్తూ వస్తూ పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొచ్చాడు. మీలో ఎంతమందికి పుల్లారెడ్డి స్వీట్స్ ఇష్టమో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే వాళ్ళు చేసే పాలకోవా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నా బ్రదర్ ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. తన కోసం నేను టిఫిన్స్ దోశ చేశాము ఆ రోజు. సో ఇంకా తను తినేస్తున్నాడు. అండ్ తర్వాత అమ్మకు కూడా పోసిచ్చాను. నేను తినలేదు ఆ రోజు, నేను వెయిట్ చేస్తున్నాను ఒక స్పెషల్ పర్సన్ కోసం. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కూడా నేను మీకు చూపిస్తాను, కమింగ్ క్లిప్లో వస్తుంది. అక్కడ ఇంకా మా తమ్ముడు, మా అమ్మ తినేస్తున్నారు. యాక్చువల్లీ అమ్మ కూడా తినరు, వెయిట్ చేస్తారు ఆ స్పెషల్ పర్సన్ కోసం. బట్ నేనే తినేసి అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి తినేమని చెప్తే తను తింటున్నారు. ఇక్కడ నా బ్రదర్ వెళ్తున్నాడు తీసుకురావడానికి. ఎప్పుడు నేనే వెళ్తా, బట్ ప్రతిసారి నేను వీడియో తీసుకుందాం అనుకుంటా మిస్ అవుతుంది. సో నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకురా, నేను తనని వీడియో తీసుకోవాలి అని చెప్పి తనని పంపించాను. సో హియర్ ఈస్ ద స్పెషల్ పర్సన్, మా అమ్మమ్మ. మా అమ్మమ్మ మాకు చాలా ఇష్టం, అందరికంటే కూడా నాకు ఇంకా చాలా చాలా ఇష్టం. నాకు చాలా స్పెషల్. మా అమ్మ, మా నాన్న నాకు ఎంత ఇష్టమో అమ్మమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నా కజిన్స్కి, నా బ్రదర్కి, అందరికీ కూడా చాలా ఇష్టం మా అమ్మమ్మ అంటే. బట్ వాళ్ళందరికంటే కూడా నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. చాలా స్పెషల్ నాకు మా అమ్మమ్మ. సో ఇక్కడ ఇంకా తనకు కూడా నేను దోశ పోసిస్తే తింటున్నారు. సో నేను వెయిట్ చేశాను కదా, తర్వాత తిడుతున్నారు ఇక్కడ, ఎందుకు తినలేదు, నువ్వు తినాల్సింది కదా, అంతసేపు ఎందుకున్నావని. బట్ మనం వినము. వెయిట్ చేశాను కదా, నువ్వు వచ్చిన తర్వాతే తినాలి అని చెప్పి ఇంకా నేను కూడా దోశ పోసుకొచ్చుకుని తింటున్నా. ఇద్దరం ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. మాకు ఎన్ని కబుర్లు ఉంటాయో అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం. నా లైఫ్లో ఉన్న ఇంకొక 2 స్పెషల్ పర్సన్స్ మా నానమ్మ అండ్ మా జయనాన్న. వీళ్ళు మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న. సో మేమైతే అలానే పిలుస్తాం, నానమ్మ జయనాన్న అనే పిలుస్తాం. నేనైనా, మా అక్క అయినా, నా బ్రదర్ అయినా మేము అలానే పిలుస్తాము. సో ఇంకా వాళ్ళని కలవడానికి కూడా వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళు ముందు రోజే మా ఇంటికి వచ్చారు, బట్ ఆ రోజు నేను వీడియో తీసుకోలేదు. ఇది నెక్స్ట్ డే వెళ్ళాం వాళ్ళ ఇంటికి ఇంకొక రోజు, అప్పుడు తీసుకున్నాను.
అండ్ తర్వాత మా జనాన్ని వచ్చి ఏంటి నానమ్మనే తీసుకుంటున్నావు వీడియో, నన్ను తీయవా అని అడుగుతున్నారు. లేదు తను తీస్తాను రండి అని చెప్పి మా జైనాన్ని కూడా వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం ముందు పళ్ళు ఊడిపోయినాయి మా జైనానికి. సో కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు వీడియోలోకి రావాలి అంటే. ఏం పర్లేదు నువ్వు హీరోలా ఉంటావు అది ఇది అని చెప్పి మేము ఇక్కడ జోక్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ జోక్ కాదు, రియలే అది. ఎందుకంటే మా నాన్న మా పెదనాన్న కొంచెం హెయిర్ కట్ చేయించుకోవాలన్నా, బియర్ ట్రిమ్మింగ్ అవి ఏమైనా చేయించుకోవాలన్నా కానీ కొంచెం ఆలోచిస్తారు, చూసుకుందాంలే చేసుకుందాంలని. బట్ మా జైనాన్న మాత్రం చాలా మెయింటైన్ చేస్తారు, కొంచెం కూడా రానివ్వరు. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి నీట్గా షేవ్ చేసుకుంటారు, హెయిర్ కట్ చేయించుకుంటారు. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకా మా నాన్నమ్మ టీ పెట్టాలని చూస్తున్నారు మాకు. లేదు లేదు నేను వస్తానుండు నేను చేస్తానని చెప్పి నేను హెల్ప్ చేశాను. అలా చాలాసేపు ఉన్నాము ఇంకా వాళ్ళ ఇంట్లో. తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇది వచ్చేసి ఇంకొక రోజు. ఆ రోజు నేను వేశాను ముగ్గు మా ఇంటి ముందు. నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే. అండ్ చూసారా పొద్దున్నే ఎంత బాగుంది చెట్లు అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా పిచ్చుకల సౌండ్ వస్తుంది. బట్ అంతలోనే వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదా, సో నేను ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇది వచ్చేసి టిఫిన్ సెషన్స్. అమ్మ ఎన్ని వెరైటీస్ చేశారో ఆ రోజు. దోశ, ఇడ్లీ, వడ, బోండా అన్నీ వేశారు. మేము అన్నీ వద్దుమా ఓన్లీ బోండా వడ చాలు అని చెప్తే ఇంకా అవి 2 వేస్తున్నారు. అమ్మ డ్యూటీ ఏమో పిండి వేస్తారు ప్లస్ నూనె ఉంటుంది కదా నూనెలో వేస్తారు. నా డ్యూటీ వచ్చేసి నేను ఆనియన్స్, మిర్చి అవన్నీ కట్ చేసి ఇస్తాను. అండ్ అమ్మ వేస్తూ ఉంటే నేను ఇట్లా దేవేస్తూ ఉంటాను కాలేనివి అవి. అండ్ ఇక్కడ జాగ్రత్తగానే తీస్తున్నా అండి వీడియో. నూనె పెట్టుకొని వీడియో తీస్తున్నా వాళ్ళు ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారేమో. నేను జాగ్రత్తగానే స్లో మోషన్లోనే తీశాను. బట్ ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ వేస్తుంది ఇక్కడ అమ్మ వడల్లో చాలా స్పెషలిస్ట్. అన్నీ మంచిగా చేస్తారు. అండ్ నాకైతే వడ చాలా ఇష్టం. ఇట్లా పట్టుకుంటే స్మూత్గా ఉంటాయి, అంత బాగా చేస్తారు. సో ఇంకా ఆ రోజైతే మేము వడ బోండాలు చేసుకున్నాము. నాకైతే దోశ చాలా ఇష్టము. నేను దోశని 365 డేస్ తినమన్నా కానీ తింటాను. నాకు అంత ఇష్టం దోశ అంటే. సో అమ్మ ఇంక నువ్వు ఎప్పుడు అలానే తింటుంటావు దోశ అని. సో నేను ఇవి కూడా వేస్తానని చెప్పి ఈ బ్యాటర్స్ కూడా వేసి పెట్టారు. ఈలోపు నా బ్రదర్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళిపోయారు. సో తను కూడా వచ్చి కొంచెం దేవుడి దగ్గర అలా ప్రే చేసుకొని బొట్టు పెట్టుకుంటున్నారు. అండ్ నేనైతే ఏదో వీడియో తీయాలి కదా అని చెప్పి తీయలేదండి. ఇవన్నీ చాలా ర్యాండమ్గా తీసినవి. ఒకరోజు తీసిన వీడియోస్ అయితే ఏమీ కాదు. సో నాకు ఎప్పుడైతే తీయాలి అనిపించిందో అలానే తీసాను అంతే. ఇంకా అంతే అండి ఈరోజు వీడియో. నేను మరొక వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తాను.